హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా పిల్లల కోసమని లడ్డూలు తయారు చేస్తున్నానండి. ఈ లడ్డూలను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకున్నానండి. పల్లీలను ఇప్పుడు మనం వేయించుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టి పల్లీలను వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించుకోకూడదు. పల్లీలు అన్నవి మాడిపోతాయండి, కానీ లోని వరకు పల్లీలు వేగవు. అందుకే ఈ విధంగా మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ని పల్లీలని వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ పల్లీలను వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ పల్లీలను వేయించుకోవాలి. ఆల్మోస్ట్ మనకు పల్లీలు అన్నవి వేగిపోయాయండి. వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నువ్వుల్ని వేసుకున్నాను. నువ్వుల్ని కూడా ఈ విధంగానే కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, అటుకులతో ఈ విధంగా హెల్తీగా లడ్డు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఇందులో చక్కెర కూడా వాడట్లేదు, బెల్లంతో చేస్తున్నాం ఈ లడ్డూలని. నువ్వులు కూడా వేగిపోయాయండి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు అటుకుల్ని వేసుకున్నాను. అటుకుల్ని మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోండి, అటుకులు త్వరగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కంటిన్యూగా కలుపుకోవాలి, లేకుంటే ఇవి మాడిపోతాయండి. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ అటుకుల్ని వేయించుకోవాలి. నేను నెయ్యి ఇట్లా ఏమీ వేయలేదు, మామూలుగానే వేయించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు, నువ్వులు వేసి మనం పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ముందుగా పల్లీలను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే నువ్వుల్ని కూడా వేసుకొని పౌడర్ చేసుకోండి. నేను మిక్సీ పట్టేది చూపించట్లేదు. అవి 2 పౌడర్ అయ్యాక అందులో అటుకుల్ని వేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పుట్నాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం బెల్లం కలిసేటట్టు ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకోవడం వల్ల బెల్లం అన్నది బాగా కలుస్తుంది ఈ పల్లీలలో. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు వీటిని లడ్డూలుగా చేసుకుందాము. మీకు నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవచ్చండి. నేను ఇందులో నెయ్యి యాడ్ చేయలేదు. నెయ్యి అవసరం లేకుండానే మనం ఈజీగా ఉండలుగా చేసుకోవచ్చు. మీకు బాగా పొడిగా ఉంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలుగా చేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా లడ్డూలుగా చేసేసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా మీ పిల్లలకు కూడా హెల్తీగా లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.